పేకాట ఆడితే డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఈ పేకాట పబ్లిక్ గా ఆడుతా ఉన్నాం. మేము ఆడుతుంది చంద్రబాబు నాయుడు గారు డిఎస్సిలో పెట్టినటువంటి బ్రిడ్జ్ గేమ్. డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష రాయడానికి అవసరం లేదు. ఈరోజు అమృతలూరు మండలంలో మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. పేకాటకు రండి. ఇదేమి చుండూరులో ఎడ్లపల్లిలో ఆటలాడుతున్నటువంటి పేకాట కాదు, అక్కడ డబ్బులు పెట్టి ఆడతారు. మా దగ్గర జేబులో డబ్బులు లేవండి. ఈ అందరికీ 13 ముక్కలు ఇస్తారు. ఈ 13 ముక్కలు తీసుకొని ఒకటి వేయండి, మూసేసేయాల. ఇది నాది, ఉద్యోగం నాది. ఈ మొక్క మొక్కకుండా వచ్చింది. మీరు తక్కువ ఇచ్చారు సార్, అమౌంట్ ఎక్కువ లేదు, 20 లక్షలు ఇవ్వండి సార్. ఇలా వేసుకొని ఇవన్నీ కౌంట్ చేసుకుంటే 4 ఉండాలి. వీళ్ళిద్దరేమో ఒక పార్టీ, వీళ్ళిద్దరు ఒక పార్టీ. ఇట్లా ఆడితే ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో. తెలుగుదేశంలో పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద రికమెండేషన్లు వాళ్ళ పిల్లలై ఉండాలా, డబ్బులు ఇవ్వాలా, ఇవన్నీ ఉంటేనంత పిచ్చోడ. నువ్వు టోపీ పెట్టుకొని ఎక్కడ కూర్చొని బజార్లో పేకాట ఆడుకొని నేను పాల్గొన్నా, నాకు ఉద్యోగం వచ్చిందంటే ఎవరు? అందులో ఈ టవల్ వేసుకుంటే అట్ట వచ్చింది. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారా? పరీక్షలు పెట్టి 1,35,000 సచివాలయ ఎంప్లాయీస్ ని పార్టీలకు అతీతంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో నువ్వు ఇవి పెట్టుకొని నువ్వు నాకు ఉద్యోగం వచ్చినట్టు పేకాట ఆడి నాకు ఉద్యోగం వచ్చిందంటే, పేకాట ఆడిన దానికి సిగ్గుపడుతుంటే పేకాట ఆడి నాకు ఉద్యోగం వచ్చిందని వద్దన్నయ్యా మనం చేస్తుంది. ఇందులో మాకు పార్టిసిపేట్ చేద్దామని కాదు.